భక్తుడైన పౌలు చెప్పినట్టుగా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎందుకంటే ఆయన ప్రిపేర్డ్గా ఉన్నాడు కాబట్టి. అలా మరణించిన వెంటనే నెక్స్ట్ అడుగు పరదేశంలో వేస్తాడు కాబట్టి. ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి మనం? నేను మరణానికి సిద్ధంగా ఉన్నానండి రైట్ నౌ అనే వాళ్ళలో ఉండవలసిన 7 క్వాలిటీస్. 1, నీ సహోదరుని క్షమించకపోతే రేపు దేవుడు నిన్ను కూడా క్షమించడు, జాగ్రత్త. చచ్చిపోయే ముందు ఎవరెవరిని క్షమించాలో ఆ రుణాలు మనం తీర్చేసుకోవాలా. యేసయ్య వలె అందరిని క్షమిద్దాం. 2వదిగా, చనిపోతున్న సందర్భం నీకు తెలిస్తే లాస్ట్ ఆపర్చునిటీని నీ రక్షణ కొరకు ఉపయోగించుకో, దేని కొరకు ఉపయోగించుకోవద్దు. చనిపోయే ముందు కుడివైపున దొంగ లాస్ట్ ఆపర్చునిటీని ఉపయోగించుకున్నాడు. ఎడం వైపున గెస్టాస్ అనే దొంగ చివరి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు. నీవు నేను మన యొక్క చివరి అవకాశము అది తినాలనుంది, ఆనందం చూడాలనుంది, అక్కడికి వెళ్ళాలనుంది, వాళ్ళకి ఈ ఆస్తి రాయాలనుంది. నో, నన్ను రక్షించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నా జీవితంలో నేను ఒకటి మర్చిపోలేను. 10th క్లాస్ అయిన తర్వాత నాకు ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్లో ఆ స్కూటర్ యొక్క వెనకాల స్టెఫ్నీ టైర్ నా ఛాతీకి తగిలింది గట్టిగా. కింద పడిపోయాను. స్పృహ తప్పి కొంచెం సెకండ్స్లో మెలకు వచ్చింది. ఊపిరి పీల్చుకుంటే రావట్లేదు. ఆ ఊపిరి రానప్పుడు ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు. చచ్చిపోతున్న ఫీలింగ్ వచ్చింది. నేను వెళ్ళిపోతున్నాను, నేను చచ్చిపోతున్నానని. ఆ టైంలో నా చివరి ప్రార్థన, మర్చిపోలేని ప్రార్థన నా లైఫ్లో, ఒక్కసారి ఊపిరు ప్రభువా, దేవుణ్ణి అడిగిన ఒకే ఒక్క మాట. అలాగా క్షణం ప్రార్థన చేశాను, వెంటనే ఊపిరి వచ్చింది. నన్ను ఆయన సేవకునిగా మార్చుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఊపిరు ప్రభువా. ఆ మూమెంట్లో నేను ఆ ప్రార్థనే చేయకపోతే చచ్చిపోతున్నాను నేను డెఫినెట్గా. ఆ లాస్ట్ సెకండ్ నేను ఉపయోగించుకున్నాను. గమనించండి ప్రియులరా, లాస్ట్ సెకండ్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ లాస్ట్ సెకండ్ని నన్ను రక్షించిన ఆయన నీ కొరకు బ్రతుకుతానని డిస్మస్ లాగా మనం ఉపయోగించుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఎవడైనానో తన ఇంటి వారి రెస్పాన్సిబిలిటీస్ కనుక తీసుకోకపోతే వాడు అవిశ్వాసి కన్నా, వాడు అన్యుడి కన్నా ఇంకా వ్యర్థుడనే వాక్యం చెప్తుంది. కాబట్టి నేను చనిపోతున్నానని తెలిసిన మరో క్షణంలో నా కుటుంబాన్ని, నా ఇంటిని చక్కబెట్టుకోవాల్సిన బాధ్యత నాకుంది. ముందు నన్ను రక్షించుకోవాలి, తర్వాత నా ఫ్యామిలీని చక్కబెట్టుకోవాలి. 4వదిగా మనం చేయవలసింది ఏంటంటే, చనిపోయే ముందు నా దేవునితో నాకు సంబంధం ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. లాస్ట్ మూమెంట్లో నా ప్రభుతో నా రిలేషన్ ఎలా ఉంది? బ్రేక్ అయిపోయిందా? ఇంకా ఆయన చెయ్యి నన్ను పట్టుకొని, నా చెయ్యి ఆయన పట్టుకుని ఉందా? ఒకవేళ నేను చనిపోయే ముందు నాతో నా ప్రభు రిలేషన్ కట్ అయిపోతే ఆ క్షణంలోనే నాకు తెలిసిన ఆయన ఈ పాపం వల్ల కట్ అయిపోయింది, క్రీస్తు రక్తముతో నన్ను కడిగి మరలా పట్టుకోనాయనా అని దేవుని అడగవలసిన బాధ్యత మనకుంది. నన్ను విడిచిపెట్టొద్దు ప్రభువా, హోల్డ్ మీ దేవుని పిలువు. నేను చనిపోతున్నాను, ఒక్క నిమిషంలో లేక ఒక గంటలో. ఈ గంటలో నా పాపాన్ని క్రీస్తు రక్తంలో కడుగు. నేను హృదయంలో విశ్వసిస్తున్నాను, నోటితో అడుగుతున్నాను, నన్ను బాగు చేయి, నన్ను పట్టుకో ప్రభువా అని దేవుడిని అడుగు. డెఫినెట్గా దేవుడు మరలా నేను పట్టుకుంటాడు. చనిపోయే ముందు నా తండ్రితో, నా దేవునితో నా రిలేషన్ ఎలాగుంది? బ్రేక్ అయిపోయిందా? అడుగుదాం. బ్రేక్ అవ్వకుండా ఉందా? దేవుని కృతజ్ఞతలు చెప్పుకుందాం. 5వదిగా, పేతురు గారి వలె, యేసు ప్రభు వలె, లెట్ us పాస్ అవర్ లెగసీ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. పేతురు చనిపోయే ముందు ఆయన యొక్క హృదయ వాంఛను తన శిష్యులకి ఇచ్చి చనిపోయాడు. మిమ్మల్ని నేను రేపుతున్నానయ్యా, నేను ఇప్పుడు చచ్చిపోబోతున్నాను. తలకిందులుగా సిలువ వేయబడ్డాడు పేతురు. అయితే ఆయన శిష్యులు ఆయన తర్వాత బలంగా వాడబడ్డారు. 5వదిగా, నీలో ఏ దప్పిక ఉన్నదో, నీలో ఏ వాంఛ ఉన్నదో, నీలో ఏ తపన ఉన్నదో ప్రభు కొరకు, అది నీతో ఎండ్ అయిపోకూడదు. నీ బిడ్డలు దాన్ని టేకప్ చేయగలగాలి. నీ భార్య, నీ భర్త టేకప్ చేయగలగాలి. నా తండ్రిలో ఉన్న ఆ ఆత్మీయతను నేను తీసుకోవాలనే ఇన్స్పిరేషన్ బిడ్డల్లోకి రావాలి. నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా చనిపో నీ నెక్స్ట్ జనరేషన్కి. నీ దప్పికను వారికి అంటించి చచ్చిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. థర్స్ట్ ఫర్ ద లార్డ్. ఈ లోక సంబంధమైన దప్పిక కాదు, దేవుని పట్ల ఉన్న నీ దప్పికను వారికి అప్పగించి నువ్వు చచ్చిపో. 6వదిగా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా చచ్చిపోయే ముందు చెక్ లిస్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ చెక్ లిస్ట్ ఏమేమి చేయాలని నేను బాధ్యతలో పరమ తండ్రికి, శరీర తల్లిదండ్రులకు, నేను కట్టుకున్న నా భార్యకు, నేను కన్న నా బిడ్డలకు, నా సంఘానికి, ఆ చెక్ లిస్ట్లో
అన్నీ చెక్ చేసి ఎలా చచ్చిపోవాలి తెలుసా? సమాప్తం చేశాను ప్రభువా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చనిపోగలగాలి. అటువంటి మరణము యేసయ్యకు అని శిష్యులకు ఉంది. అటువంటి మరణము మనకు ఉండాలా. మంచి పోరాటం పోరాడాను ప్రభువా, నీకు వందనాలు నాయన. త్వరలోనే చచ్చిపోతున్నాను కానీ, తక్కువ వయసులోనే చచ్చిపోతున్నాను కానీ మంచి పోరాటం పోరాడాను, నీతిని నిలబెట్టుకున్నాను, కుటుంబాన్ని ఎదిరించి రక్షణను కాపాడుకున్నాను, ప్రజలు చీ అన్న నీ కొరకు నేను బ్రతికాను, నాకు సంతోషంగా ఉంది ప్రభు అని చెక్ లిస్ట్లో ఏది పెండింగ్ పెట్టుకోవద్దాం. చివరిగా దేవునికి సరెండర్ అవుదాం. ప్రభువా, నా ఆత్మను నువ్వు తీసుకో. నా కోరిక అయితే యేసు ప్రభు చివరిగా ఆయన 7వ మాటలో ఆయన ఆత్మను దేవునికి అప్పగిస్తూ తండ్రి అని పిలుస్తూ ఆయనకి తన ఆత్మను అప్పగించాడంటే దట్స్ ఎ ప్రేయర్. అదేంటది? ప్రార్థన. డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ ఎలా చనిపోయాడు? చీకటి కాండమైన ఆఫ్రికాని వెలిగించిన గొప్ప దైవ సేవకుడు. ఆయన చనిపోయిన విధానం చూస్తే హై ఫీవర్తో చనిపోయే పరిస్థితిలో తన ప్రక్కనున్న తన శిష్యుని పిలిచి, నాయన హెల్ప్ చేయండి అయ్యా అన్నారు. దేనికండి హెల్ప్ చేయాలా? నేను కొద్దిసేపు మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటాను. అయ్యో బాబో, ఎంత ఫీవర్తో ఏంటండి అని ఆ దైవ సేవకుని మాటని కాదనలేక మోకాళ్ళ మీద పెట్టారు. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. చివరికి మోకాళ్ళ ప్రార్థనతో ప్రారంభించిన జీవితము మోకాళ్ళ ప్రార్థనతోనే ముగిసిపోయింది. మన జీవితం కూడా అదే విశ్వాసములో, అదే ప్రార్థనలో, తండ్రి నీ పని పూర్తి చేశాను, నా ఆత్మను తీసుకో. మంచి పోరాటం ప్రభు కొరకు పోరాడతా, నా రక్షణ కాపాడుకుంటా, నా ప్రభు నా కొరకు ఉంచిన జీవ కిరీటాన్ని పొందుకుంటాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవాధిపతి నా యేసయ్య, నీ వాక్యముతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీవు చేసిన త్యాగాన్ని మేమందరము తెలుసుకోవటానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మరణము ఎప్పుడైనా మా జీవితంలోనికి రావచ్చు. మరణించే ముందు నాయన ఎవరినైతే క్షమించలేకుండా ఉన్నామో వారిని క్షమించేసి చనిపోగలిగే భాగ్యము దయచే. నీ రక్షణతో, సత్సంబంధముతో చనిపోవాలి. మా వెనకాతల వారికి నీ నీతిని, నీ త్యాగాన్ని చూపించి వివరించి చనిపోవాలి. చివరి క్షణాలు నీ రక్షణ పొందుకోవటానికి, నీ నిత్య రాజ్యానికి వెళ్ళటానికి ఉపయోగించుకోవాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ఈ రక్షణ విలువను తెలుసుకోవడం కాదు, నా కళ్ళ ముందు పాపం ఎదురైనప్పుడల్లా, నేను శోధింపబడుతున్నప్పుడల్లా నా రక్షణ విలువ చాలా గొప్పదనే సత్యాన్ని మా అందరికీ బోధించి, నేడు మాకు నీవిచ్చిన రక్షణను అంతము వరకు గట్టిగా పట్టుకొని, యేసు ప్రభువా, నీతో పాటు నీ నిత్య రాజ్య వారసులమయ్యే భాగ్యం మాకు ప్రసాదించమని, వాక్యం విన్న మా అందరి జీవితంలో, ధ్యానించిన మా అందరి జీవితంలో వాక్యాన్ని ఫలింపజేసి దీవించి నెరవేర్చమని సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.